రాజీవ్ యువ వికాసం పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తేనే ప్రజలకు తమపై నమ్మకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 6,000 కోట్లతో 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈ పథకం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సోమవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుకొని చైతన్యం ఉన్న వారికి 4 లక్షల వరకు ఈ పథకం కింద ఇస్తున్నామని సీఎం అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 4,000 నుంచి 5,000 మందికి పని కల్పించవచ్చని చెప్పారు. అయితే 5 అంతస్తుల భవనం ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేస్తామంటే కుదరదన్నారు. గతంలో అలా చేసిన వారు ఎక్కడున్నారో మీరు చూశారని తెలిపారు. అర్హులైన నిరుద్యోగులకు ఈ పథకం అందాలన్నారు సీఎం. డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం నిర్వహించి డిసెంబర్ 9, 2023 నాడు ఇదే ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని, అదేవిధంగా పేదలకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ మహిళా సోదరీమణులకు, తెలంగాణ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా 15 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మొదటి 10 నెలల్లోనే దాదాపుగా 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశంలోనే మన ప్రభుత్వం చరిత్రను సృష్టించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మన ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా రైతులకు 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశ వెన్నెముకైన రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి బయటికి తీసి ఆత్మస్థైర్యంతో నిలబడే విధంగా మనం కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళినాం. డిసెంబర్ 3, 2023 నాడు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు